హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ టిక్కా ఇంట్లోనే చేశాను. ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. అలాగే ఒక క్యాప్సికమ్, ఒక టమాటో, ఒక ఆనియన్ కూడా తీసుకొని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా, అంటే బాగా చిన్నగా కాదు, అలా అని పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పన్నీర్ కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ తీసుకోవాలి. కొంచెం పెప్పర్ ఉంటే పెప్పర్ కూడా వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టము. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా ఒక స్పూన్ సహాయంతో కానీ లేదా చేయితో కానీ ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకున్నాను. ఇక్కడ నేను పెరుగు ఇంట్లో రెడీ చేసిందైనా పర్వాలేదు, లేదా ప్యాకెట్ అయినా పర్వాలేదు. ఒకటి లేదా 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని మొత్తం ఒకసారి మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి లాంటిది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనము మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి పన్నీరు ముక్కల్ని కూడా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ మన దగ్గర స్టిక్స్ ఉంటే స్టిక్స్కి కూడా మా పెద్ద స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్కి ఇవన్నీ కూడా మొత్తము ఏమంటారు దాంట్లోకి కుచ్చి మనము ఈ విధంగా గ్యాస్ మీద ఫ్రై చేసుకోవచ్చు. మన దగ్గర స్టిక్స్ లేనట్లయితే ఈ విధంగా ఒక కడాయిలో వేసుకొని అయినా కూడా మనము ఫ్రై చేసుకోవచ్చు. అయితే రెస్టారెంట్లోనైతేనేమో స్టిక్స్కి చేసుకుంటారు అన్నమాట. స్టిక్స్కు అవన్నీ కూడా కుచ్చి చేసుకుంటారు. మనకి ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకొని మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీస్తే అంతేనండి, పన్నీర్ టిక్కా ఈజీగా చేసుకోవచ్చు.